నెక్స్ట్ టాపిక్ జనరలైజ్డ్ కాస్ట్ ఇంటిగ్రల్ ఫార్ములా. సో మన కాస్ట్ ఇంటిగ్రల్ ఫార్ములా ఆల్రెడీ నేర్చుకున్నాము, దానికి కొంచెం అడ్వాన్స్డ్ ఇది. ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనాలిటిక్ ఫంక్షన్ విత్ ఇన్ అండ్ ఆన్ ఏ క్లోజ్డ్ కర్వ్ సి అండ్ ఇఫ్ ఏ ఈజ్ ఎనీ పాయింట్ విత్ ఇన్ సి, దిస్ ఈజ్ అవర్ క్లోజ్డ్ కర్వ్ సి, ఏ ఈజ్ ఎనీ పాయింట్ విత్ ఇన్ సి. అంటే ఇక్కడ కాస్ట్ ఇంటిగ్రల్ ఫార్ములాలో ఏ అనేటువంటి పాయింట్ సింగులర్, అది ఒకసారి అది వస్తుంది. ఇక్కడ జనరలైజ్డ్ కాస్ట్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏ అనేటువంటి పాయింట్ 2 times కానీ రిపీటెడ్ 2 times ఆర్ 3 times ఆర్ 4 times ఎనీ టైమ్స్ రిపీట్ అయితే మనం జనరలైజ్డ్ కాస్ట్ ఇంటిగ్రల్ ఫార్ములా ఇచ్చేస్తాం. ఎంత డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై 2π ఇంటూ క్లోజ్ ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ హోల్ టు ది పవర్ ఆఫ్ n plus 1 dz. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ క్లోజ్ ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ హోల్ టు ది పవర్ ఆఫ్ n plus 1 dz ఈజ్ ఈక్వల్ టు ఈ n ఫ్యాక్టోరియల్ బై 2π లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 2πi బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎంత డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ at a. So first problem, generalized cost integral formula ko first problem, evaluate closed integral over c, f of sin square z by z minus pi by 6 whole cube, sin square z by z minus pi by 6 whole cube dz, where c is the circle mod z is equal to 1, where c is the circle mod z is equal to 1. So ఫస్ట్ ఎఫ్ ఆఫ్ జెడ్ని లాస్ట్లో కన్సిడర్ చేద్దాం, పెద్ద మనకు అది అంత ఇంపార్టెంట్ కాదు. మన కర్వ్ ఏంటి, డినామినేటర్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి, ఆ పాయింట్స్ డినామినేటర్లో ఉంటున్నాయో లేదా డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ని కన్సిడర్ చేసుకోవడం బెటర్. సో గివెన్ దట్ ద సర్కిల్ mod z ఈజ్ ఈక్వల్ టు 1, అంటే సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ అవుతుంది, అండ్ రేడియస్ 1 యూనిట్ వస్తుంది, 1 యూనిట్ రేడియస్. అండ్ దిస్ ఇస్ 1 -1 i, దిస్ -i. ఇప్పుడు మన పాయింట్స్ వస్తే డినామినేటర్ని 0కి ఈక్వల్ చేసుకోండి. డినామినేటర్ 0కి ఈక్వల్ చేసుకుంటే z minus pi by 6 whole cube is equal to 0. అంటే దిస్ సింపుల్ z is equal to pi by 6. z is equal to pi by 6 అంటే z వాల్యూ అంతా 3.14 డివైడెడ్ బై 6. 3.14 డివైడెడ్ బై 6 అంటే 0.5 అప్రాక్సిమేట్లీ, నాట్ ఎగ్జాక్ట్, 0.5 అప్రాక్సిమేట్లీ. అంటే 0.5 అనే వాల్యూ కంపల్సరీగా మన సర్కిల్లోనే ఉంటుంది. దిస్ ఈజ్ pi by 6 అప్రాక్సిమేట్లీ. అంటే z ఈజ్ ఈక్వల్ టు pi by 6 విత్ ఇన్ సి, దేర్ఫోర్ z ఈజ్ ఈక్వల్ టు pi by 6 ఈజ్ విత్ ఇన్ సి, సిలో ఉన్నటువంటి పాయింట్ అది. ఇప్పుడు మన ఎఫ్ ఆఫ్ జెడ్ని, ఎందుకంటే జెడ్ ఈజ్ కూడా 5/6 విత్ ఇన్ సి కాబట్టి రిమైనింగ్ సైన్ స్క్వేర్ జెడ్ని ఎఫ్ ఆఫ్ జెడ్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ జెడ్. వీ నో దట్ ఎవరీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఈజ్ అనాలిటిక్ ఎవ్రీవేర్, సో సైన్ స్క్వేర్ జెడ్ ఈజ్ ఆల్సో అనాలిటిక్ ఎవ్రీవేర్. సో ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనాలిటిక్, సో క్లియర్లీ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనాలిటిక్ విత్ ఇన్ సి. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనాలిటిక్ విత్ ఇన్ and on C, within and on C, and that is equal to 5/6 within C. ఇప్పుడు కాస్ట్ ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏం చేద్దాం అంటే ఇక్కడ క్యూబ్ టర్మ్ ఉంది కాబట్టి జనరలైజ్డ్ కాస్ట్ ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేస్తాం. బై జనరలైజ్డ్ కాస్ట్ ఇంటిగ్రల్ ఫార్ములా. వాట్ ఈస్ ద జనరలైజ్డ్ కాస్ట్? ఒకసారి ఫార్ములా రాసేద్దాం. క్లోజ్ ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ n plus 1 dz ఈజ్ ఈక్వల్ టు 2πi by n factorial into nth derivative of f at a. Simple of the formula. ఈ ఫార్ములాలో what is f of z? f of z is sin square z divided by z minus pi by 6 whole to the power of cube. Cube అంటే ఏంటంటే ఇక్కడ whole cube కదా, it can be written 2 plus 1, and here n is equal to 2 అవుతుంది అనమాట. here n is equal to 2 is equal to 2πi by n అంటే 2 factorial into second derivative of f at a. a means 5/6, at a means 5/6. అంటే ఇదే కదా మనల్ని అడిగితే అండి, మన ప్రాబ్లం ఇదే ఏంటి, క్లోజ్ ఇంటిగ్రల్ ఓవర్ సి సైన్ స్క్వేర్ జెడ్ బై జెడ్ మైనస్ 5/6 హోల్ క్యూబ్. అంటే క్లోజ్ ఇంటిగ్రల్ ఓవర్ సి sin square z by z minus 5/6 whole cube dz is equal to ఏమొస్తుంది 2 factorial into 2
2 cancel pi I into second derivative of f at pi by 6. Second derivative of f at pi by 6. సో ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే, బట్ పక్కని రఫ్లో చెయ్యాలి. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ జెడ్? ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే సైన్ స్క్వేర్ జెడ్. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది? దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. సైన్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2 సైన్ జెడ్, మళ్ళీ సైన్ జెడ్ డిఫరెన్స్ చేస్తే కాస్ జెడ్, అంటే 2 సైన్ జెడ్ కాస్ జెడ్ అంటే సైన్ 2 జెడ్. ఇది ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్. కానీ మనకు కావాల్సింది ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ జెడ్. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్కి డిఫరెన్షియేషన్ కాస్ 2z ఇంటూ 2, మళ్ళీ 2z డిఫరెన్షియేట్ చేస్తే 2. కానీ మనకు కావాల్సింది ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 5/6. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 5/6 అంటే 2 cos 2 ఇంటూ 5/6 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 cos 5/3. వాట్ ఈస్ cos 5/3? cos 60. cos 60 sin 30 cos 60 1/2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా దిస్ ఈజ్ 1. దట్ వాల్యూ ఈజ్ 1 బికాస్ cos 5/3 అంటే 5/3 అంటే 60, cos 60 1/2, 2 క్యాన్సిల్ 1. దిస్ వాల్యూ ఈజ్ 1 pi I into 1 అంటే దిస్ ఇస్ pi I. ఫినిష్. జనరలైజ్డ్ కాషి ఇంటిగ్రల్ ఫార్ములా. Second problem, evaluate integral over C e power 2z by z plus a whole to the power of dz, where C is the circle mod z is equal to 3. Same procedure. First, given that the circle mod z is equal to 3. Given that the circle mod z is equal to 3. So, in one circle, ఇది కూడా center. Origin is center, radius 3 units. Origin is center, radius 3 units. అది మన సర్కిల్. డినామినేటర్ ఏంటి? వాట్ ఈస్ ద డినామినేటర్? పుట్ z plus I whole to the power of 4 is equal to 0. అంటే z plus I is equal to 0, z is equal to minus I. That is within circle. Z is equal to minus I అనేటువంటి పాయింట్ within the circle. Which therefore that is equal to minus I is within C. కాదంటే 4 టైమ్స్ రిపీట్ అవుతుంది అంతే. z plus I whole to the power 4 అన్నాడు కదా, దిస్ ఇస్ 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ని కన్సిడర్ చేస్తాం. లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ న్యూమినేటర్ ఎఫ్ ఆఫ్ జెడ్ని తీసుకుంటాం. e power 2z. Let f of z is equal to e power 2z. We know that every exponential function is analytic everywhere. Every exponential function is analytic everywhere. So, which is analytic? Is analytic within C. Within and on C. E power 2z is analytic within and on C. So, ఇప్పుడు కాషి జనరలైజ్డ్ కాషి ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. f of z is analytic within on C and z is equal to minus I is within C, done by the generalized Cauchy integral theorem formula. By generalized Cauchy integral formula, flow integral over C, f of z by z minus a whole power n plus 1 dz is equal to 2 pi I by n factorial into 2 pi I by n factorial into nth derivative of f at a. సో ఈ ఫార్ములాలో n plus 1 is equal to 4 అవుతుంది. n plus 1 is equal to 4, a అంటే మైనస్ ఐ, ఇంకేముంది అందులో n is equal to 3 అవుతుంది అప్పుడు. సో దీన్ని కంపేర్ చేసినట్లయితే క్లో ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ మీన్స్ ఈ పవర్ 2z డివైడెడ్ బై z మైనస్ ఆఫ్ మైనస్ ఐ హోల్ పవర్ n plus 1, 4ని 3 plus 1 అని రాసుకోవచ్చు కదండి, 4ని 3 plus 1 అని రాస్తాం, into dz is equal to 2 pi I by n factorial into 3 factorial, third derivative of f at I, third derivative of f at I, and this is equal to integral over c e power 2z divided by z plus I whole to the power of 4 dz is equal to z plus I whole to the power of 4 dz is equal to 2 pi I by 3 factorial means 3 factorial means 3 into 2 into 1, that is 3 to the 6, 3 to the 6 into
థర్డ్ డెరివేటివ్ ఆఫ్ మైనస్ ఐ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు పై ఐ బై 3 ఇంటూ వాల్యూ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేయండి. సో వీ నో దట్ ఎఫ్ ఆఫ్ జెడ్, వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ జెడ్? ఈ పవర్ 2z. ఎఫ్ ఆఫ్ జెడ్ మీన్స్ ఈ పవర్ 2z. అదేగా మనం కన్సిడర్ చేసుకుంటాం. దాన్ని డిఫరెన్షియేట్ చేయండి. ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ పవర్ 2z. ఎందుకు? ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ 2z ఈ పవర్ 2z. అగైన్ డిఫరెన్షియేట్ 2z, దట్ ఈస్ 2. అండ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ జెడ్, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ యాజ్ ఈ పవర్ 2z 2 ఇంటూ ఈ పవర్ 2z. అగైన్ మళ్ళీ ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఈ పవర్ 2z. అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ 2 2s are 4, 4 2s are 8, 8 ఈ పవర్ 2z. కానీ మనం వీ వాంట్ ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ మైనస్ ఐ, ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ మైనస్ ఐ. అంటే దిస్ ఈజ్ ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ మైనస్ ఐ. దిస్ ఈజ్ ఈక్వల్ 8 ఈ పవర్ మైనస్ 2i. ఈ వాల్యూ తీసుకొచ్చి ఇది కంపల్సరీగా చేయాలండి, ఎగ్జామ్లో కూడా కంపల్సరీగా చేయాలి పార్ట్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 8 ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 2i అంటే 8 పై ఐ బై 3 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 2i. దట్స్ ఆల్. ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్, సో మెనీ టైమ్స్ ఆస్క్డ్ ఇన్ ఓల్డ్ పేపర్స్. కాబట్టి ఇదే ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లము, చిన్న మాడిఫికేషన్. ఎవలిట్ ఇంటిగ్రల్ ఓవర్స్ ఈ పవర్ 2z బై z ప్లస్ 1. 1తో కూడా ఒక ప్రాబ్లం ఉందండి. జస్ట్ అక్కడ i ప్లస్ 1 వస్తుంది. dz వేర్స్ ఈజ్ ద సర్కిల్ mod z ఈజ్ ఈక్వల్ 3. సేమ్ ప్రొసీజర్ అంతా యాస్టీజ్గా. గివెన్ దట్ ద సర్కిల్ mod z ఈజ్ ఈక్వల్ 3. ఇక్కడ z ప్లస్ 1 హోల్ టు ది పవర్ 4 అంటే z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ z ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1. z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు c అండ్ f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఎనాలిటిక్. ఈ ప్రొసీజర్ అంతా కామన్. ఇక్కడ 1 వస్తుంది అంతే. రెండు ఉన్నాయి ప్రాబ్లమ్స్. 1 తోటి ఉంది, ఐతో కూడా ఉంది యాస్టీజ్గా. ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ ఇంకా అంటే -2 వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఇక్కడ 1 వస్తుంది, ఎఫ్ ఆఫ్ 1 కదా, ఇక్కడ 2 ఈ పవర్ మైనస్. దట్స్ ఆల్, ఫినిష్. అంటే ఓన్లీ ప్రాబ్లం చిన్న మాడిఫికేషన్. ఇక్కడ ప్లస్ ఐ ప్లేస్లో 1 పెడితే సేమ్ ప్రొసీజర్. దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఇది కూడా ఉంది. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది అడుగుతున్నాడు, ఇది అడుగుతున్నాడు, రెండు అడుగుతున్నాడు. నెక్స్ట్ ప్రాబ్లం. ఎవాల్యూట్ ఇంటిగ్రల్ ఓవర్ c e power z by z plus 1 dz where c is the circle mod z minus 1 is equal to 3. Given that the circle mod z minus 1 is equal to 3 అంటే mod z minus 1 is equal to 3 means ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుందంటే 1 యూనిట్. సెంటర్ దిస్ ఈజ్ 1 యూనిట్. అక్కడ నుంచి 3 యూనిట్స్ రేడియస్ అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది -2 అవుతుంది. ఈ పాయింట్ ఇది -1, ఇది ఏదో 0 ఆరిజిన్. దిస్ ఈజ్ ఆరిజిన్, అవర్ ఆరిజిన్ 0 అంటే ఇది ఏమవుతుంది అప్పుడు 4 అవుతుంది. రేడియస్ 3 యూనిట్స్ కాబట్టి 4. ఇప్పుడు ఇది మన సర్కిల్. గివెన్ దట్ ద సర్కిల్ ఈస్ ఓకే, క్లియర్. సో డినామినేటర్ 0కి ఈక్వల్స్ ఉంటే z+1 లేదా z+1 హోల్ స్క్వేర్ అండి. ఇది z+1 హోల్ స్క్వేర్. సో పుట్ డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే z+1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే z+1 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ z ఈజ్ ఈక్వల్ టు -1. ఎక్కడ ఉంటుంది ఇది? ఇక్కడ ఉంటుంది -1 విత్ ఇన్ సి. అది చాలా క్లియర్గా తెలుస్తుంది సిలో ఉన్నటువంటి పాయింట్. అంటే జనరలైజ్ కాస్ట్ ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేయొచ్చు. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ జెడ్? లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్. వీ నో దట్ ఎవరి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈజ్ అనాలిటిక్. We know that every exponential function is analytic within and on C. So f of z analytic అయింది. z is equal to -1 అన్న పాయింట్ Cలో ఉంది. ఇప్పుడు జనరలైజ్డ్ కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేస్తే బై జనరలైజ్డ్ కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా క్లో ఇంటిగ్రల్ ఓవర్ C f of z by z minus a whole to the power of n plus 1 dz is equal to 2 pi I by n factorial into nth derivative of f at. ఇది ఫార్ములా. యాక్చువల్లీ ఈ ఫార్ములాలో f of z అంటే e power z minus a అంటే -1, n is equal to 1. సో అప్లై చేస్తే ప్రాబ్లం అప్లై చేస్తే క్లో ఇంటిగ్రల్ ఓవర్ C e power z divided by z
మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ఇక్కడ మనకి యాక్చువల్లీ హోల్ స్క్వేర్ని 1+1 అని రాసుకోవచ్చుగా 1+1 dz ఈజ్ ఈక్వల్ టు 2πi బై n ప్లస్లో 1 ఉంది అక్కడ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఎట్ ఏ మీన్స్ ఇక్కడ -1 అంటే దిస్ ఈజ్ క్లో ఇంటిగ్రల్ ఓవర్ సి e పవర్ z బై z+1 హోల్ స్క్వేర్ dz ఈజ్ ఈక్వల్ టు z+1 whole square dz is equal to 2πi into f dash of -1. F dash of -1. So what is f of z actually? Since f of z is equal to e power z and f dash of z is equal to e power z, exponential function differentiation, exponential function, e power z differentiation, e power z వస్తుంది అంటే f dash of -1 కావాలి. సో e power -1 సబ్స్టిట్యూట్ చేయండి 2πi into e power -1 అంటే 2πi బై ఈ దట్స్ ఆల్ వెరీ సింపుల్. మీరు కంపల్సరీ చేయాలి. మీరు నోట్స్లో పక్కన చేసి చూపించండి. అది వన్ ఆఫ్ ది పార్ట్. నెక్స్ట్ ప్రాబ్లం evaluate integral over c log z by z minus 1 whole cube dz where c is the circle mod z minus 1 is equal to 1/2. Same procedure. Given that the circle mod z minus 1 is equal to 1/2 అంటే ఈ సర్కిల్కి సెంటర్ 1 యూనిట్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ సెంటర్ 1, రేడియస్ 1.500 and 1/2 రేడియస్. This is equal to origin. This is equal to origin. Origin. లేదు చూస్తాను. Given that circle mod z minus 1 is equal to 1/2. So denominator ని 0కి ఈక్వల్ చేసుకుంటూ పుట్ z minus 1 whole cube is equal to 0 అంటే దిస్ మీన్స్ z minus 1 is equal to 0, z is equal to 1 ఈజ్ విత్ ఇన్ సి. ఇది సిలో ఉన్నటువంటి పాయింటే. ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ జెడ్ ఏం తీసుకుంటాం? లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ జెడ్. వీ నో దట్ లాగరిథమిక్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో అనాలిటిక్. దీస్ ఆర్ ప్రిన్సిపల్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం అండి. వీటిని ఆల్జిబ్రిక్ ఫంక్షన్, ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, లాగరిథమిక్ ఫంక్షన్. Logarithm function is also analytic everywhere within and on C. By generalized Cauchy integral formula, flow integral over f of z by z minus whole to the power of n plus 1 dz is equal to 2πi into n factorial by 2 nth derivative of f at a. And the flow integral over C, what is f of z here? Log z divided by z minus 1 whole cube. Whole cube can be written as 2 plus 1 dz is equal to 2πi by n అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఎట్ ఏ అంటే 1 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ సి లాగ్ జెడ్ బై జెడ్ మైనస్ 1 హోల్ క్యూబ్ dz ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ 1 హోల్ క్యూబ్ dz ఈజ్ ఈక్వల్ 2π బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఈ 2 క్యాన్సిల్ అవుతుంది πi ఇంటూ సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 సెకండ్ డెరివేటివ్ ఆఫ్ 1. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ జెడ్? యాక్చువల్లీ log z. The f dash of z, what is f dash of z? The differentiation of log z is 1/z. What is f double dash of z? The differentiation of 1/z is minus 1/z square. 1 by x differentiation minus 1 by x square. And f double dash of 1, what is f double dash of 1? Minus 1 by 1 square. And this is minus 1. ఈ వాల్యూని తీసుకెళ్ళి మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈక్వల్ టు πi ఇంటూ -1 అంటే -πi. That is -πi. This is another problem. Next problem, evaluate integral over c z cube minus 2z plus 1 divided by z minus I whole square dz where c is the circle mod z is equal to 2. Given that the circle mod z is equal to 2. So center origin అవుతుంది. Origin is the center and radius 2 units ఉంటుంది. ఇది -2, ఇదేమో 2i, ఇదేమో -2i. y axis y dash x dash. This is denominator 0కి ఈక్వల్ చేసుకుంటే పుట్ z minus I whole square is equal to 0 అంటే z minus I is equal to 0
therefore z is equal to I is within C, because this is minus 2 into I ఇక్కడ ఉంటుంది, that is I within C. Let f of z is equal to, what is f of z? Z cube minus 2z plus 1. See, which is an algebraic function. We know that every algebraic function is analytic, so which is analytic function within on C. By generalized quotient rule formula, derive over C, f of z by z minus whole to the power of n plus 1 dz is equal to 2 pi I by n factorial and the derivative of f at A. And the clone derive over C, what is f of z? Z cube minus 2z plus 1 divided by z minus I whole square can be written as 1 plus 1 dz. And this is equal to 2 pi I by 1 factorial. ఇక్కడ అన్నంటే 1 కాబట్టి, అంటే ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఎట్ ఏ మీన్స్ 1 I, అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 20 ఓవర్ సి z క్యూబ్ మైనస్ 2z plus 1 divided by z minus I whole square dz is equal to 2 pi I into f dash of I. What is f of z? F of z is equal to z cube minus 2z plus 1. What is f dash of z? Z cube differentiation 3z square minus 2z differentiation 2 plus 1 differentiation 0. But we want f dash of I. That is f dash of I is equal to 3 into I square minus 2. I square into minus 1 minus 2. Finally this is minus 5. ఈ వాల్యూని తీసుకెళ్ళి పై ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 2 pi I into minus 5. దిస్ minus 10 pi I. దట్స్ ఆల్. ఈ 5 ప్రాబ్లమ్స్ చూడండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని మంచి ప్రాబ్లమ్స్, అవి పెడతాను. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి అడగండి, చెప్తాను.